ఏం నాతో చేయలేదురా సిసి బందిరా సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది సిసి బంది అని బంది ఖమ్మంలో గవర్నమెంట్ టీచర్ తీరు వివాదాస్పదంగా మారింది. పాల్వంచ నుంచి వచ్చి ఖమ్మంలో క్రాకర్ షాప్ పెట్టిన వ్యక్తిపైన గవర్నమెంట్ టీచర్ లక్ష్మణ్ దౌర్జన్యానికి దిగారు. ఎక్కడి నుంచో వచ్చి తక్కువ ధరకు ఇలా ఎలా అమ్ముతావు అంటూ తన మనుషులతో కలిసి షాప్ మీదకు వెళ్లారు. షాప్లో ఉన్న వ్యక్తులను బూతులు తిడుతూ బెదిరించారు. ఆయన దౌర్జన్యానికి దిగడం, బూతులు తిట్టడం అంతా సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. దొంగ అమ్ముకుంటా డూప్లికేట్ సరుకు అమ్ముకుంటూ రేటు పెట్టారు. 300 నాటకాలు. నువ్వు పాల్వంతి నుంచి వచ్చి నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండదండలు ఉన్నాయని టాక్. అందువల్లే ఆయనకు జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా బాగా క్లోజ్ అట. ఈ అండదండలతోనే ఆయన ఖమ్మంలో పలు వ్యాపారాలు చేసేస్తున్నారని సమాచారం. దీపావళి దగ్గర పడుతూ ఉండటంతో ఖమ్మంలో ఓ క్రాకర్ షాప్ పెట్టారు. ఆయన షాప్ పక్కనే పాల్వంచ నుంచి వచ్చిన మరో వ్యక్తి కూడా షాప్ పెట్టారు. తనకు పోటీగా షాప్ పెట్టడమే కాకుండా ధరల విషయంలో వ్యత్యాసం ఉండటంతో లక్ష్మణ్ దౌర్జన్యానికి దిగినట్లు తెలుస్తోంది. ఏ మందులను పెట్టకుండా లక్ష్మణ్ దౌర్జన్యం చేయడం మాత్రమే కాదు, ఈ గొడవ గురించి ఓ పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఈ ఆడియో కూడా బయటకొచ్చింది. పోలీస్ అధికారితో కూడా లక్ష్మణ్ బూతులు మాట్లాడారు. 20 మంది కుర్రాలను పంపించి షాప్ ముందు గొడవ చేస్తానని ఫోన్లో చెప్తున్నారు. లక్ష్మణ్ దౌర్జన్యానికి సంబంధించి వీడియో, ఆడియో బయటికి రావడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మరి లక్ష్మణ్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకోడు బతుకుందని కాముకున్నా. నా బిజినెస్ లో వెళ్ళి పెడతారు వాడు కొడుకు. వాడు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నా, ఆ షాప్ కాడ గనక గొడవ జరిగి కేసులు అయ్యి షాప్ ని గనక వైరా పోలీసు వాళ్ళు కనుక బంద్ చెప్పి చూడు చూస్తా. అది కూడా ఏం మాట్లాడతారు? నా ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాల్వంచ నుంచి వచ్చేడా ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకోడు బతుకుతుందంటే ఈ పాల్వంచ నుంచి వచ్చి పెద్ద దార్గారికి చేస్తారు. ఇప్పుడే పంపే నా కొడుకు సాయంత్రకాలం షాప్ కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పేసి చూడు ఏం బిగుతురో చూస్తావాడు. రమ్మను దమ్మును రమ్మను సాయంత్రకాలం ఖమ్మం. ఏందనుకుంటున్నావు? లక్ష్మణరావు అంటే ఒక పంతులు అనుకుంటాను నేను. వద్దులేండి, ఎందుకు పెంచుకోవడం, ఎందుకు వదిలే. ఏ పెంచుకోవడం కాదు సిఆర్ గారు, నేను చెబుతున్నా మీరందరూ నష్టపోతారు వాడి వలన.
నేను ఇప్పుడే పంపిస్తా 20 మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ కాడికి పంపిస్తా. మీరు ఇప్పుడు అడిగి రండి, గొడవ చేయపని చూడు, వాడి షాపులో వాళ్ళందరినీ మీరు ఎంత రద్దు చేస్తాను అంత రద్దు చేస్తా. పంపిపో నాన్న, పంపిపో, వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో, 20 మంది పోయి రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు. నేను ఏసీపీ గారితో మాట్లాడతా, ఏం జరిగిందో చూస్తా. వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. వాడికి దర్శి ఇదేందరు చూస్తా. పొలగాళ్ళందరూ పంపించి ఎట్టెత్తండి ఏందని చెప్పేసి మొత్తం అడుగు. పక్క షాప్ లో 300కి ఎత్తున్నారు, మీరు 380 ఎత్తేస్తున్నారు, జేబులు అనడానికి వచ్చాను, పంపి చూస్తా. సిఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టకపోతే లాభం లేదు. ఏం జరిగిందో చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా. చైతన్య వచ్చింది ఖమ్మం, వాసు గారు వచ్చారు ఖమ్మం, ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాను నీతోని. సరే ఓకే, చూస్తే ఇప్పుడు మీరు ఎంత బిజినెస్ చేస్తారు ఈ ఖమ్మంలో? నుంచో చేయలేదురా, సిసి బందిరా, సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది. సిసి బంది అని బంది రైట్ బంది ఇప్పుడు వీడు రేట్లు పెట్టాడు. ఏదేంద్రా, అరే ఏంద్రా అప్పగారు రేట్లు పెట్టారు. రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం, 50,000 సరుకు కోసం పంపించాను కదా. మేము ఆ కంపెనీ ఇట్లేదు అంటాడు. కంపెనీ రేట్లు ఎంత పెడతావు? ఇక అది మాట్లాడండి. మాట్లాడాయా? మాట్లాడు. అరే మాట్లాడు సార్, మాట్లాడుతున్నాడు సార్. విన్నారా? ఎస్ఐ గారిని పంపించింది సార్, కొంచెం ఎస్ఐ గారిని పంపించండి. రమ్మను, ఎవరెవరు వస్తున్నారు అని. ఇప్పుడు ఎస్ఐ గారు వస్తున్నారు. లైసెన్స్ సరుకు దొంగ అమ్ముకుంటా, డూప్లికేట్ సరుకు అమ్ముకుంటా రేటు పెట్టారు. 380 50,000 నుంచి తెచ్చి అన్నట్టు పాంప్లెట్ తీసుకో. పాంప్లెట్ నుంచి పాంప్లెట్ నుంచి పెట్టారా? 30 రేట్ అంత చూపెట్టు. ఎస్ఐ గారు వస్తాను, చూపెట్టు. 30 అని పెట్టు. కస్టమరా? అవును. షాప్ లో కాదు, కాకున్నంత వరకే అంతే అంతే సార్. మొత్తం అందరూ వస్తారు. ఎవరు నేను చేస్తా నువ్వు పాలమంత్రి నుంచి వచ్చి సంబంధం నేను ఆగండి. ఎవరు కదా వస్తారు? నోరు జాగ్రత్త, బూత్ రావద్దు. మాట్లాడడం నోటంటే బూత్ రావద్దు. నువ్వు పాలన కమ్మల భూమి పుట్టారు ఇక్కడ నుంచి. అయ్యా మాట్లాడతావు. దొంగ ఎందుక పక్క రేటు అది కాదు, రేటు తగ్గించి అమ్ముతున్నామని గొడవ చేస్తారు. పక్క నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు, పక్కన షాప్ ఉన్నారా? అది కాదు, పక్క షాప్ కదా. రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి. ఏ రేట్ తగ్గించారు? మొన్న నిజంగా నీ షాప్ కూలిపోయిందని పెట్టింది. స్టాండర్డ్ కంపెనీ డబ్బులు, స్టాండర్డ్ కంపెనీ పాంప్లెట్ పెట్టా.
పాంప్లెట్ ఏ మందులను పెట్టకుండా నువ్వు ఎటు వచ్చాడు అని చెప్పేసి నా స్టాండర్డ్ కాదు మీరు దౌర్జన్యం ఎవరు